దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.61, డీజిల్పై 2.71 పెరిగింది. ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ ధరలను యథాతంగా ఉంచడం వల్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరల పెంపును కొనసాగిస్తున్నాయి. దీంతో గత 2 వారాల్లో మొత్తం రూ. 7.5 పెంచినట్లయింది. అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణ కారణంగా హర్ముజ్ జలసంధి మూసుకుపోవడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ మేరకు ఓఎన్జీసీ డైరెక్టర్ సుష్మా రావత్ మాట్లాడుతూ, కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంఘర్షణపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు అస్థిరంగా ఉన్నాయని అన్నారు. శాంతి ఒప్పందం ప్రకటన వచ్చినప్పుడల్లా ముడి చమురు ధరలు తగ్గడం మొదలవుతాయి. కానీ తక్షణ పరిష్కారం లేదని స్పష్టమైనప్పుడు ధరలు మళ్లీ పెరుగుతాయని రావత్ ఏఎన్ఐతో అన్నారు. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్నప్పటికీ పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరల ప్రభావం నుండి వినియోగదారులను కాపాడటంలో భారత్ ఇప్పటి వరకు విజయం సాధించిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం 76 రోజుల పాటు ప్రజలకు ఉపశమనం కల్పించింది. ఈ కాలంలో ధర పెరగలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు దాదాపు 1000 కోట్ల నష్టాన్ని చవిచూడడం వల్లే ధర పెరిగింది. దీన్ని ఇంకెంతకాలం కొనసాగిస్తారని ఆమె ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి ఒక శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఆశల నడుమ ప్రపంచ చమురు ధరలు 5% పైగా భారీగా పడిపోయాయి. అయితే ఈ విషయంలో తక్షణమే ఏదైనా పురోగతి సాధించే అవకాశం తక్కువని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నప్పటికీ ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజాగా పెట్రోల్ ధరల పెంపుతో ప్రయాణికులు, రవాణా వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారులపై ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇంధన ధరలలో నెలల తరబడి స్థిరత్వం కొనసాగిన తర్వాత మే 16న భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 2 లీటర్కు రూ. 3 చొప్పున పెరిగాయి. ఏప్రిల్ 2022 నుండి ఇంధన ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతుండటంతో ఈ పెంపు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. కాగా పెట్రోల్, డీజిల్ ధరలలో పెరుగుదల ఇలా కొనసాగితే రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయని, తద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తుల ధరలు కూడా అంతిమంగా పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. కొనసాగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన మార్కెట్లలోని అస్థిరత నేపథ్యంలో పెరుగుతున్న దిగుమతి ఖర్చులను నియంత్రించడానికి, ఇంధన సరఫరాలలో స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఈ సవరణలు అవసరమని ప్రభుత్వ అధికారులు గతంలో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను అడ్డు విరుస్తుందని విపక్షాలు విమర్శించాయి. ఒకేసారి ధరలు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి దఫాలుగా పెంచుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వివరించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడనీయబోమని, ఆయిల్, గ్యాస్ కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచడం ప్రారంభించిందన్నారు. మీడియా ప్రశ్నల పట్ల ప్రభుత్వానికి పెరుగుతున్న అసహనాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా విమర్శించింది. నార్వే, నెదర్లాండ్స్కు చెందిన జర్నలిస్టులతో భారత అధికారులు ఇటీవల జరిపిన ఘర్షణలు జవాబుదారీతనం పట్ల ఉన్న విస్తృత వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల 2 యూరోపియన్ దేశాల పర్యటన సందర్భంగా భారత ప్రభుత్వ ప్రతినిధులు, జర్నలిస్టుల మధ్య జరిగిన ఇబ్బందికరమైన ప్రతిష్టంభనల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. గిల్డ్ ఒక తీవ్రమైన ప్రకటనలో తెలిపింది. పత్రికా సమావేశం అనంతరం స్థానిక జర్నలిస్టుల ప్రశ్నలను స్వీకరించడానికి ప్రధానమంత్రి నిరాకరించడంతో యూరోపియన్ మీడియాతో ఈ ఘర్షణ మొదలైందని ఆ ప్రకటన పేర్కొంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్ల వైపు గిల్డ్ దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో నార్వే, నెదర్లాండ్స్ వరుసగా మొదటి, 2వ స్థానాల్లో ఉండగా 180 దేశాలలో భారతదేశం 157వ స్థానంలో ఉందని గిల్డ్ గుర్తు చేసింది. విదేశీ పాత్రికేయులు భారతదేశ చారిత్రక, రాజకీయ నేపథ్యాన్ని ఎల్లప్పుడూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చునని అంగీకరిస్తూనే ప్రభుత్వ అధికారులను ప్రశ్నించే వారి హక్కును ఎడిటర్స్ గిల్డ్ సమర్థించింది. పాశ్చాత్య పాత్రికేయులకు భారతదేశ గతం గురించి లేదా భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆధారమైన విలువలపై అవగాహన కల్పించడంలో భారత మీడియా పోషించిన కీలక పాత్ర గురించి కూడా తగినంత అవగాహన లేకపోవచ్చునని ఆ ప్రకటన పేర్కొంది. అయితే ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని వారు చెప్పింది సరైనదే అని అది జోడించింది. ప్రధానమంత్రి తన పదవి కాలంలో మీడియాతో ప్రత్యక్షంగా మమేకం అవ్వకపోవడంపై గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న కాలంలో ఒక్క బహిరంగ పత్రికా సమావేశం కూడా నిర్వహించకపోవడం విచారకరమైన వాస్తవమని ఆ ప్రకటన పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ ప్రకారం ప్రశ్నించే జర్నలిస్టులతో మాట్లాడడానికి విముక్త చూపడం అనేది ఇకపై ఒకే ఒక్క సంఘటనకు పరిమితం కాలేదు. ఇది ప్రభుత్వంలోని వివిధ స్థాయిలో అంతకంతకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశ్నించడాన్ని సహించలేని ఈ వైఖరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అన్ని స్థాయిలోనూ అంతకంతకు ఎక్కువగా వ్యక్తమవుతుందని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. అంతేకాదు, మీడియాపై ఆంక్షలు చివరికి ప్రజాస్వామ్య సంస్థలతో పాటు విస్తృత ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం కలిగిస్తాయని ఆ సంస్థ పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్లపై చర్చ జరగవచ్చునని అంగీకరిస్తూనే దేశ స్థానాన్ని పూర్తిగా కొట్టిపారేయకూడదని వాదిస్తూ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ మదింపులలో భారతదేశ స్థానం గురించి కూడా గిల్డ్ ప్రస్తావించింది. అలాంటి ర్యాంకింగ్లలోని పద్ధతి లేదా అంతర్లీన పక్షపాతం గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వివిధ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్లలో భారతదేశం దయనీయమైన స్థానం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆ ప్రకటన పేర్కొంది. ప్రజాస్వామ్యంలో మీడియా తన పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించడానికి
ఉన్న అవకాశాలు అంతకంత కుంచుకుపోతున్నాయని, అటువంటి ర్యాంకింగ్లు ప్రతిబింబిస్తున్నాయని అది జోడించింది. ప్రభుత్వాలకు పత్రికలకు మధ్య ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలని పిలుపునిస్తూ తమ వృత్తిపరమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్నందుకు పాత్రికేయులను శత్రువులుగా చూడవద్దని గిల్డు అధికారులను కోరింది. అధికారంలో ఉన్న వారిని జవాబుదారీగా ఉంచడం అనే తన విధిని నిర్వర్తిస్తున్నందుకు మాత్రమే మీడియాను శత్రువుగా పరిగణించడం మానుకోవాలని ఎడిటర్స్ గిల్డు ప్రభుత్వానికి పిలుపునిచ్చింది. అభివృద్ధిని భారీ భవనాల నిర్మాణంతో కాకుండా ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలతో కొలవాలని కేరళ ముఖ్యమంత్రి సతీశన్ అన్నారు. ఈ మేరకు కొచ్చిలో మౌలిక సదుపాయాలు, విమానయానం, ఓడరేవులు వంటి బహుత్తర ప్రణాళికను ఆవిష్కరణ సందర్భంగా కేరళ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎర్నకులం జిల్లా ఎమ్మెల్యేలను సన్మానించేందుకు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సతీశన్ మాట్లాడుతూ కేరళ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, తద్వారా సాధించిన ఆర్థిక ప్రయోజనాలు సామాన్య పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరిచేలా చూడటమే యూడీఎఫ్ ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని అన్నారు. మనం మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోగలిగితే ఆ తర్వాత చేయాల్సింది సంపదను సమానంగా పంపిణీ చేయడమే. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మనం ఏమేమి చేయగలమో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని కేరళ సీఎం అన్నారు. అభివృద్ధి అనేది దానిలో ఒక భాగం, కానీ దాని అర్థం భూములు సేకరించి భారీ భవనాలు నిర్మించడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలలో స్పష్టమైనటువంటి పెరుగుదల కనిపించినప్పుడే అభివృద్ధి వస్తుంది అని కేరళ ముఖ్యమంత్రి అన్నారు. కాగా కేరళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం తమ ప్రభుత్వానికి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా ఉంటుందని సతీశన్ అన్నారు. ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను జూన్ 19 అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, ఇందులో ఆరోగ్యం, విద్య, ప్రాథమిక మౌలిక సదుపాయాల వంటి రంగాలలో ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయని ఆయన ప్రకటించారు. నిర్దిష్ట వివరాలను వెల్లడించకుండా కేరళ ఆర్థిక స్వరూపాన్ని మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక ప్రాజెక్టులను సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు. సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విమానయాన సౌకర్యాలను విస్తరించడం, రాష్ట్రాన్ని ఒక ప్రధాన లాజిస్టిక్స్ కనెక్టివిటీ కేంద్రంగా నిలపడం వంటి ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. పోర్టుల అనుసంధాన అభివృద్ధిని పెంచడం ద్వారా కేరళను ఓడరేవు నగరంగా మార్చాలని, అలాగే ఆసియాలో ప్రస్తుతం ప్రణాళికలో ఉన్న అత్యధిక విమానయాన ప్రాజెక్టులను ప్రారంభించాలని ప్రభుత్వం ఉద్దేశిస్తుందని సతీశన్ అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలకు కొచ్చి ఒక ఆదర్శంగా నగరంగా రూపుదిద్దుకుంటుందని కేరళ సీఎం అభివర్ణించారు. ముఖ్యమంత్రి, 3 మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, పలువురు శాసనసభ్యులు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున మార్పును తీసుకురావడానికి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని సతీశన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మనం మార్పు తీసుకురాగలము, కానీ నేటి ప్రపంచంలో ఎవరు ఒంటరిగా ఏమీ చేయలేరు. మనకు ప్రతి రంగంలో నైపుణ్యం ఉన్న బృందాలు, వ్యక్తులు అవసరమని ఆయన అన్నారు. ప్రముఖ మలయాళ నటులు మమ్ముటి సమక్షంలో చిత్ర పరిశ్రమలో కేరళ స్థానాన్ని బలోపేతం చేసే ప్రణాళికల గురించి కూడా సతీశన్ సూచనప్రాయంగా తెలిపారు. హైదరాబాద్, చెన్నైలలో ఇప్పటికే స్థిరపడిన చిత్ర నిర్మాణ కేంద్రాలతో పోలుస్తూ ఈ రంగంలో ప్రభుత్వం చెరగని ముద్ర వేయాలని ఉద్దేశిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్, చెన్నైలలో చిత్ర పరిశ్రమల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చిత్రరంగంలో తనదైన ముద్ర వేస్తుంది. మేము మాదైన ముద్ర వేస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను అని ఆయన అన్నారు. ముఖ్యంగా వయోవృద్ధుల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా కేరళ ముఖ్యమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. కేరళ అభివృద్ధి నమూనాలో వృద్ధుల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వృద్ధుల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రస్తావిస్తూ, వారి సంక్షేమం, గౌరవాన్ని కాపాడడం ద్వారా రాష్ట్రం మరింత నాగరిక సమాజంగా ఎదగాలని ఆకాంక్షించాలని కేరళ సీఎం అన్నారు. కేరళ లౌకిక స్వభావాన్ని పరిరక్షించడం, మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ప్రాముఖ్యతను సతీశన్ మరింతగా నొక్కి చెప్పారు. రాష్ట్రం వివిధ మత వర్గాల మధ్య శాంతియుత సహజీవనాన్ని కొనసాగించాలని, సామాజిక సమ్మిళిత సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు. కాగా ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు మమ్ముటి సతీశన్ను అభినందిస్తూ ఆయన పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. తన సినిమాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రుల పాత్రలు పోషించినప్పటికీ నిజ జీవితంలో ఆ పదవి బాధ్యతలు అంతకంటే చాలా గొప్పవని ఆ సీనియర్ నటుడు పేర్కొన్నారు. నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా ఉండడం చాలా కష్టం. ఆ బాధ్యతే వీడి సతీశన్పై పడింది. ఆయన బాధ్యతను చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలని మమ్ముటి అన్నారు. కాగా 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న యూడీఎఫ్ 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకొని కేరళలో తిరిగి అధికారంలోకి వచ్చింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.